ఛానలుకి స్వాగతం. కుంభరాశి వారు ఈ ఉంగరాన్ని ధరిస్తే డబ్బే డబ్బు. అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది, ఏ ఉంగరాన్ని ధరించడం ద్వారా ఆర్థిక వృద్ధి కలుగుతుంది, వారికి మంచి ఫలితాలు వస్తాయి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, బంధాలకి, అనుబంధాలకి కుంభరాశి వారు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ, పాత స్నేహాలను కానీ, బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. ఆవేశం అధికంగా ఉంటుంది. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని మాత్రం వీరు కలిగి ఉంటారు. ఇది జీవితంలో చాలా సందర్భాల్లో చాలా రకాల ఇబ్బందులను వీరికి తెచ్చిపెడుతుంది. అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఒడితొడుకులు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని సరిదిద్ది నేర్పరితనం వీరికి ఉంటుంది. అయితే వీరిపైన నరదృష్టి ప్రభావం కూడా ఎక్కువనే చెప్పుకోవాలి. ఈ నరదృష్టి కారణంగా జీవితంలో ఏది సాధించాలి అనుకున్నా కానీ సాధించలేకపోతారు. అలాగే డబ్బు సంపాదించినా కానీ అది నీళ్లలాగా ఖర్చయిపోతూ ఉంటుంది. డబ్బు సంపాదించడానికి మార్గాలు వీరికి దొరకకుండా వీరు చాలా రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా మీ యొక్క జాతకం ప్రకారం ఈ ఉంగరాన్ని ధరించడం ద్వారా డబ్బు సమస్యలు తొలగిపోతాయి. అప్పుల ఊబిలో చిక్కుకున్న వారు కూడా అప్పుల ఊబి నుండి బయటపడగలుగుతారు. అలాగే మీ యొక్క జీవితంలో ఎటువంటి సమస్యకైనా సరే పరిష్కారం అనేది ఖచ్చితంగా లభిస్తుంది. అంటే రాశిని బట్టి ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి రాళ్లను ధరించాల్సి ఉంటుంది, ఉంగరాలను ధరించాల్సి ఉంటుంది. అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ ఉంగరాన్ని ధరించడం ద్వారా మాత్రం ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అయితే ముఖ్యంగా కుంభరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా కూడా శుభప్రదమైన ఫలితాలు పొందుకుంటారు. నూతన పనులు మొదలు పెట్టే ముందు, అలాగే ఏదైనా నూతన కార్యక్రమాలకు హాజరయ్యే ముందు పసుపు రంగు దుస్తులు ధరించండి. అది మీకు శుభాన్ని తెచ్చిపెడుతుంది. అలాగే మీరు ప్రారంభించినటువంటి పనిలో మీకు ఖచ్చితంగా సక్సెస్ కూడా వస్తుంది. అయితే ముఖ్యంగా ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం నీలం రత్నం అంటే బ్లూ నీలమని లేదా గోమేధికం అంటే హెమటోయిడ్ ఉంగరం ధరించడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ నీలం రత్నం అంటే బ్లూ నీలమని కానీ, గోమేధికం ఉంగరం ధరించడం వల్ల కానీ మీకున్నటువంటి అప్పుల బాధలు తొలగిపోతాయి, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, కుటుంబంలో శాంతి సౌఖ్యం కూడా ఏర్పడుతుంది. నీలం రత్నం అనేది కుంభరాశి వారికి జ్ఞానాన్ని, మానసిక స్పష్టతను పెంచుతుంది. అలాగే మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒడితొడుకులకి, సమస్యలకి పరిష్కారాన్ని కూడా ఖచ్చితంగా చూపిస్తుంది. గోమేధికం ధరించడం ద్వారా శ్రేయస్సు కలుగుతుంది. అలాగే ప్రతి పనిలో కూడా మీరు విజయాన్ని సాధిస్తారు. కాబట్టి ఈ ఉంగరం ధరించడం ద్వారా శుభప్రదమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే ప్రతి అమావాస్య, పౌర్ణమి తిథి రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి. ఈ విధంగా చల్లుకోవటం ద్వారా మీరు ఖచ్చితంగా నెగటివ్ ఎనర్జీ ప్రభావం నుండి బయటపడగలుగుతారు. అలాగే కుంభరాశి వారు నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించాలి. శని స్తోత్రం పారాయణ చేయాలి. కొంతమంది పరిస్థితులు వారికి చెడుగా వచ్చినప్పుడు, కష్టాలు నష్టాలు కలిగినప్పుడు వారు శని భగవానుణ్ణి నిందిస్తూ ఉంటారు. ఆ విధంగా అస్సలు చేయకండి. శని భగవానుణ్ణి నిత్యం ఆరాధించండి. శని భగవానుణ్ణి నిందించడం వల్ల మీకు మంచికి బదులుగా చెడు జరుగుతుంది. శని భగవానుణ్ణి ఆరాధించడం ద్వారా మాత్రం ఖచ్చితంగా మంచి ఫలితాలు మీరు సాధిస్తారు. ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వారు కొన్ని అంశాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అలాగే స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కుంభరాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి, దుర్గా చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి.
గోమాతను ఆరాధించడం ద్వారా కూడా సకల దేవతల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీకు కలుగుతుంది. చూశారు కదండి, కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది. ఏ ఉంగరాన్ని ధరిస్తే వారికి ఆర్థిక సమస్యలు తొలగిపోయి ధనాన్ని అధికంగా సంపాదించగలుగుతారు. కుటుంబంలో శాంతి, సౌఖ్యం, శ్రేయస్సు కలుగుతుంది. ఈ పూర్తి అంశాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్